భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో, యాక్చువల్గా నేను పుస్తకం పట్టుకోవట్లేదు ఎందుకంటే బయట వాన వస్తుంది. ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 2 లాస్ట్ ఎపిసోడ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఈ పార్ట్ 2లోని లాస్ట్ ఎపిసోడ్, ఎపిసోడ్ 15. సో ఈ ఎపిసోడ్ 15లో మెయిన్గా డొమినిక్ ఫ్రాంకన్ ఎపిసోడ్ 14లో పీటర్ కీటింగ్ని మ్యారేజ్ చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత డొమినిక్ ఫ్రాంకన్ పీటర్ కీటింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పీటర్ కీటింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో పక్క రోర్క్ ఏదైతే స్టోడర్ట్ టెంపుల్ కట్టడానికి, ఆ టెంపుల్ కట్టిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ తీసుకొని ఆ టెంపుల్ కట్టిన తర్వాత అది నచ్చక వాళ్ళు కోర్టులో కేసేస్తారు కదా. సో ఈ కోర్టులో రోర్క్ ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత వాళ్ళు నష్టపరిహారం చెల్లించమంటారు. సో అప్పటి వరకు అంతకుముందు జాన్ ఎరిక్స్ నైట్ కానీ, ఆస్టిన్ హెల్లర్ కానీ వీళ్ళందరి సహకారంతో కట్టిన కొన్ని బిల్డింగ్స్ ద్వారా వచ్చిన డబ్బుని రోర్కు ఇంకొంచెం అప్పు చేసి వాళ్ళకి అప్పచెప్తాడు. ఆ డబ్బంతా నష్టపరిహారం కింద. సో ఇప్పుడు రోర్క్ దగ్గర డబ్బులు ఏమీ ఉండవు. ఆఫీస్ కూడా చాలా చిన్న ఆఫీస్కి మారిపోతాడు. మారిపోయిన తర్వాత రోర్క్కి ఎట్లాంటి ఆపర్చునిటీస్ వస్తాయంటే, చిన్న చిన్న బిల్డింగ్స్లో ఏమన్నా మాడిఫికేషన్ చేయటం, వాష్రూమ్లో లేదంటే బెడ్రూమ్లో ఏమన్నా చిన్న చిన్న గోడలో మార్పిడి చేయటం, ఇట్లాంటి చిన్న చిన్న పనులు వస్తాయి. అయినా సరే రోర్క్ వాటిని తక్కువగా చూడకుండా వెళ్ళి ఆ పని చేస్తాడు. సో ఆస్టిన్ హెల్లర్కి చాలా కోపం వచ్చి, ఇంత గొప్ప గొప్ప బిల్డింగ్స్ కట్టిన నీలాంటి వ్యక్తికి ఇట్లాంటి పనులు ఇవ్వటం ఎంత సాహసం, అసలు ఇలా ఎవరైనా ఇస్తారా అని అంటే, రోర్క్ అవేం పట్టించుకోకుండా ఎంత చిన్న పని అయినా సరే చేయటం మొదలు పెడతాడు. సో తనతో పాటు మెలోరీని కూడా తనతో పాటు ఉంచుకొని మెలోరీకి చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు. అప్పుడు మెలోరీ అంటాడు, రోర్క్ ఎంతకాలం ఇట్లా నా కోసం నువ్వు డబ్బు ఖర్చు పెడతావు అంటే, నేను నీకేం డబ్బు ఖర్చు పెట్టట్లేదు, నేను చాలా లగ్జరీని కొనుక్కొని నాతో ఉంచుకుంటున్నాను. ఎందుకంటే నిన్ను కనుక నా దగ్గర ఉంచుకోకపోతే నువ్వు ఎంత గొప్ప శిల్పాలు వేయగల టాలెంట్ ఉందో, నీ ప్రతిభ, వాటన్నిటిని ఆ టాలెంట్, ఆ ప్రతిభ, నీలో ఉన్న ఈ శిల్పాలని ఎలా తయారు చేయాలని నీలో ఉండే ఈ భావం, వీటన్నిటిని వీళ్ళు చాలా చాలా చిన్న చిన్న పనులకు వాడుకుంటారు. చిన్న చిన్న ఆట బొమ్మలు చేయడానికి, చిన్నపిల్లలకు ఆట బొమ్మలు చేయడానికి అట్లాంటి శిల్పాలని నీ చేత చిత్రీకరించాలని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తారు. సో నువ్వు అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు అని నా కోరిక. అందుకోసమే అలాంటి పని నీకు రప్పించకుండా, మళ్ళీ నాకే తొందరలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి, మళ్ళీ మనం కలిసి పనిచేద్దామని నిన్ను నాతో ఉంచుకుంటున్నాను తప్ప ఇందులో నీకోసం నేను చేసే మేలేం లేదు అని అంటాడు. సో ఈ మాటలన్నీ నిన్న ఆస్టిన్ హెల్లర్ అంటాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను రోర్క్ అంటే చేయొద్దు అంటున్నావు, కానీ నువ్వేమో అతనికి హెల్ప్ చేస్తున్నావు అంటే, నేను అతనికి ఏమీ హెల్ప్ చేయట్లేదు. వాస్తవానికి నా స్వార్థం కోసమే నేను అతన్ని నా దగ్గర ఉంచుకుంటున్నాను తప్ప నేను అతనికి ఏమీ హెల్ప్ చేయట్లేదు. ఒక గొప్ప కళాకారుడిని నా దగ్గర ఉంచుకోవడం వల్ల నాకు పని వచ్చినప్పుడు నా పనిలో భాగం కొంత అతనికి కూడా ఇవ్వాలనే నా యొక్క ఇది తప్పించి అతనికి ఏదో నేను మెయిల్ చేస్తాననే ఆలోచన నాకు లేదు అని అంటాడు. సో కట్ చేస్తే ఇంకో పక్క ఈ స్టోడర్ ద టెంపుల్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్ అనే పేరుతో రోర్క్ కడతాడు కదా. దానికి కొన్ని మాడిఫికేషన్స్ అవుతాయి. మాడిఫికేషన్స్ అయిన తర్వాత దాన్ని ఒక చిన్నపిల్లల అనాథ శరణాలయం కింద మారుస్తారు. ఆ మారుస్తూ దానికి మేనేజర్గా, ఒక మేనేజింగ్ డైరెక్టర్గా, అందులో ఒక ఇన్ఛార్జ్గా ఎవరిని పెడతారు? క్యాథరిన్ని పెడతారు. క్యాథరిన్ని పెడతాడు అందులో. సో క్యాథరిన్ ఆ పిల్లల్ని ఆడించుకుంటూ, ఆ పిల్లల్లో ఎవరైతే సైకలాజికల్లీ ఆర్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళందరినీ ఎలా రెగ్యులర్ సమాజంలోకి ఎట్లా తీసుకురావాలని వాళ్ళకి ఎన్నో పోటీలు పెడుతూ వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉంటుంది క్యాథరిన్. అయితే ఇక్కడ క్యాథరిన్ మరి పీటర్ కీటింగ్ 9ంటికి వస్తాడని చెప్పి రాలేదు, డొమినిక్ ఫ్రాంకన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం క్యాథరిన్కి తెలిసిందా? క్యాథరిన్కి తెలిసిన తర్వాత క్యాథరిన్ యొక్క స్పందన ఏంటి అనేది మటుకు పార్ట్ 15, ఈ పార్ట్ 2లో ఎపిసోడ్ 15లో మటుకు చెప్పలేదు. తర్వాత చెప్తుందేమో. ఆ ప్రస్తావన అయితే ఏం లేకుండా క్యాథరిన్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రస్తుతానికి.
సో ఆ స్టోడర్డ్ టెంపుల్ని చూడాలని చెప్పి రోర్క్ వెళ్తాడు. ఎంతైనా తాను కట్టిన బిల్డింగ్ కదా, ఎంతో వర్క్ అంటే రోర్కు ఎంతో ప్రాణం. సో ఖచ్చితంగా అది ఎలా ఉందో చూడాలని, తన మనసులో ఉన్న బాధని కొంచెం అధిగమించాలని చెప్పి వెళ్తాడు. వెళ్తే చూస్తూ ఉంటాడు మౌనంగా, ఎక్కడెక్కడ ఏ మోడిఫికేషన్ జరిగిందని చూస్తూ ఉండగా అప్పుడే ఆ స్టోడర్డ్ టెంపుల్లో నుంచి, అంటే స్టోడర్డ్ టెంపుల్ అంటే ఏదైతే సబ్నార్మల్ చిల్డ్రన్కి అనాథ శరణాలయంగా మార్చారో అది. సో అందులోంచి బయటకు వస్తూ ఉంటాడు. బయటకు వస్తూ ఉండి ఎట్లా ఉన్నావు రోర్క్ అని అడుగుతాడు. బాగున్నానండి అని అంటాడు. సో ఇదంతా చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఇదంతా చూస్తుంటే నీకు ఒక పిచ్చి పనిలాగా, అర్థం లేని పనిలాగా, ఈ మోడిఫికేషన్స్, ఈ చేంజెస్ అన్నీ ఒక అర్థం లేనివిగా నీకు అనిపిస్తున్నాయా అని అంటాడు. అనగానే రోర్క్ అంటాడు, ఏమో నాకు తెలియదండి, కానీ చర్చించటం వల్ల, ఆల్రెడీ జరిగిపోయింది, చర్చించటం వల్ల ఉపయోగం లేదని నాకు అనిపిస్తుంది. సో నేను చర్చించడానికి రెడీగా లేను అంటాడు. సరే, నాకు తెలుసు నువ్వు ఈ బిల్డింగ్ని ఎలా కట్టావో, నీ బిల్డింగ్లో ఉన్న ప్రతి మూలని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకునే తెలివితేటలు నాకున్నాయి. డొమినిక్ ఫ్రాంక్ అనే కాకుండా డొమినిక్ ఫ్రాంక్తో పాటు నీ కట్టడాలని, నీ నిర్మాణాలను అర్థం చేసుకునే తెలివి నాకు కూడా ఉంది. సో ఇది చాలా అదృష్టం కదా, ఎందుకంటే నీ బిల్డింగ్స్ని నీతో నాకు ఎటువంటి పరిచయం లేకపోయినా అర్థం చేసుకునే అలాంటి ఒక వ్యక్తి ఉన్నందుకు నువ్వు సంతోషించాలి అని అంటాడు. సరే, రోర్క్ మౌనంగా ఉంటాడు. తర్వాత టూహీ అంటాడు ఎలిజబెత్ M2, ఇక్కడ ఎవరూ లేరు, మన ఇద్దరే ఉన్నాం, నా గురించి నువ్వేమనుకుంటున్నావు ఒకసారి చెప్తావా, నాకు వినాలని ఉంది అని అంటాడు టూహీ. అనగానే రోర్క్ అంటాడు, నేను మీ గురించి ఏం అనుకోవట్లేదండి, నేను మీ గురించి ఏం అనుకోవట్లేదు, సో నాకు ఎటువంటి ఆలోచన లేదు అని అంటాడు. ఏదో ఒకటి అనుకుంటావు కదా, నా గురించి ఒక అభిప్రాయం ఏదైనా ఉంటే చెప్పు అంటే, నాకు అసలు అలాంటి ఆలోచన ఏం లేదు అంటాడు. ఆ మాట ఎప్పుడైతే అంటాడో ఎలిజబెత్ టూహీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే బిల్డింగ్ని రోడ్డు మీద ఒంటరిగా నుంచుని రోర్క్ ఆ బిల్డింగ్ వైపు అట్లా చూస్తూ ఉంటాడు. సో అక్కడితో పార్ట్ 2 కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం ఈ పార్ట్ 2లో మొట్టమొదటి విషయం ఎలిజబెత్ M2 పార్ట్ 2 మొత్తం ఎలిజబెత్ M2 అనే పేరుతోనే నడిచింది కదా. పార్ట్ 1 పీటర్ కీటింగ్, పార్ట్ 2 ఎలిజబెత్ M2. అంటే పార్ట్ 2లో ఎలిజబెత్ M2 క్యారెక్టర్ అనేది కీ రోల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఎలిజబెత్ M2 తన స్నేహితుడు స్టోడర్డ్ని పిలిచి కావాలని తన ఒక ప్లాన్ ప్రకారం రోర్కు కదిప్పించి, దాని తర్వాత రోర్క్ దాన్ని సరిగ్గా కట్టలేదని ఒక ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి స్టోడర్డ్ చేత కోర్టులో కేసు వేయించి, దాని ద్వారా నష్టపరిహారం రోర్క్ ద్వారా కట్టించి రోర్క్ను రోడ్డు మీదకి లాగాలి అన్న ప్లాన్ ప్రకారం తను విజయవంతమయ్యాడు, కోర్టులో గెలిచాడు. ఈ యొక్క టూహీ ప్లాన్ని గమనించలేక, ఊహించలేక డొమినిక్ ఫ్రాంక్ను కూడా ఆ యొక్క ప్రమాదం నుంచి రోర్క్ను కాపాడలేకపోయింది. కోర్టులో తన ప్రయత్నం తాను చేసినా సరే తాను గెలవలేకపోయింది. ఎవరు? డొమినిక్ ఫ్రాంకన్ రోర్క్ తరపున పోరాడినా సరే కోర్టులో గెలవలేకపోయింది. ఎందుకంటే సాక్ష్యాధారాలు అటువైపు ఎక్కువగా ఉండేటట్టుగా టూహీ ముందుగానే జాగ్రత్త పడ్డాడు కాబట్టి. సో ఈ లెక్కన ఎలిజబెత్ M2 అనే క్యారెక్టర్ పార్ట్ 2లో వచ్చి రోర్క్ మీద చాలా గట్టి దెబ్బ కొట్టింది. రోర్క్ ఇప్పుడు 0లోకి వెళ్ళిపోయాడు. రోర్క్తో పాటు ఉన్న మెలోరీ, ఆస్టిన్ హెల్లరు వీళ్ళందరూ కూడా రోర్క్ తరపున ఉన్నా కానీ రోర్క్ని ఎట్లా చేయుతనివ్వాలి, రోర్క్కి ఎట్లా అవకాశాలు తీసుకురావాలనే విషయంలో వాళ్ళు కూడా హెల్ప్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క కోర్టు కేసు వల్ల కంప్లీట్ డిజాస్టర్ అయిపోయాడు రోర్క్ సమాజంలో. సో రోర్క్కి ఏమీ ప్రాజెక్టులు రాక చిన్న చిన్న బిల్డింగ్స్లో వాష్రూమ్స్ ఇట్లాంటి చిన్న చిన్న హాల్లో ఒక గోడ ఏమన్నా చిన్న మోడిఫికేషన్ చేయాలి, ఇట్లాంటి చిన్న పనులు వస్తున్నాయి. సో టోటల్ ఈ పార్ట్ 2లో ఎలిజబెత్ M2 అనే క్యారెక్టర్ వచ్చి కంప్లీట్ రోర్క్, డొమినిక్ ఫ్రాంకన్ యొక్క జీవితాన్ని కదిలించాడు. సో ముందు పార్ట్ 3, పార్ట్ 4 ఒక 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్ 3, పార్ట్ 4లో ఎలిజబెత్ M2 యొక్క క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటాడు, అసలు రోర్క్ మీద ఇంత ఆపోనెంట్గా ఎలిజబెత్ M2 పరిచయం లేకుండానే ఇలాంటి ఒక పగ ఎందుకు పట్టాడు అనేది ఇంతవరకు మనకు రివీల్ కాలేదు. అది మొదటి విషయం. 2, రోర్క్ ఈ ఓటమి నుంచి, ఈ అపజయం నుంచి ఎట్లా తనని తాను ముందుకు తీసుకెళ్తాడు, తన వృత్తిని కానీ తన ఆత్మగౌరవాన్ని కానీ
అలాగే డొమినిక్ ఫ్రాంకన్ పీటర్ కీటింగ్ని పెళ్లి చేసుకోవడం ద్వారా రోర్కు ఒక కానుకగా ఇచ్చి తన శత్రువులు తనని నాశనం చేయడానికంటే ముందే పీటర్ కీటింగ్ని పెళ్లి చేసుకుంది. ఎందుకంటే పీటర్ కీటింగ్, ఎలిజబెత్ M2 వీళ్ళంతా ఒక బ్యాచ్, గై ఫ్రాంకన్ వీళ్ళంతా ఒక బ్యాచ్, వీళ్ళంతా రోర్క్ మీద ఆపోనెంట్గా పనిచేస్తారు. అలాంటప్పుడు ఈ సందర్భంలో డొమినిక్ ఫ్రాంకన్ కూడా రోర్కుని ఇష్టపడుతూ, రోర్కుని ప్రేమిస్తూ, రోర్కుకు దగ్గర అవ్వటం వల్ల వాళ్ళకి ఇంకా ద్వేషం పెరిగిపోయింది రోర్కు మీద. పీటర్ కీటింగ్కి ద్వేషం పెరిగిపోయింది, డొమినిక్ ఫ్రాంకన్ వాళ్ళ నాన్న గై ఫ్రాంకన్కి ద్వేషం పెరిగిపోయింది తన కూతురిని ఇష్టపడుతుందని. అలాగే ఎలిజబెత్ M2 కూడా అర్థమైంది డొమినిక్ ఫ్రాంకన్ రోర్కుని ఇష్టపడుతుందని. సో వీళ్ళ ముగ్గురు రోర్కుకు శత్రువులుగా ఉండి, దానితో పాటుగా డొమినిక్ ఫ్రాంకన్ కూడా వీళ్ళ తరపునే, వీళ్ళ ఆఫీసులోనే పనిచేస్తున్న డొమినిక్ ఫ్రాంకన్ రోర్కుని ఇష్టపడటం అనేది వీళ్ళకి నచ్చలేదు. సో దానివల్ల రోర్కు మీద పగ ఇంకా పెరిగింది. సో అప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ ఏం చేసింది, నేను రోర్కుతో ఉండటం వల్ల వీళ్ళు ఇంకా రోర్కు మీద శత్రుత్వం పెట్టుకుంటున్నారు కాబట్టి రోర్కు శత్రువులతో నేను చేయగలిపి అందులో ఒకరిని నేను పెళ్లి చేసుకుంటే అప్పుడు ఇంకా వాళ్ళకి నన్ను అడ్డు పెట్టుకొని రోర్కుని ఓడించాలని కానీ, నన్ను అడ్డు పెట్టుకొని రోర్కు జీవితం నాశనం చేసే అవకాశం వాళ్ళకు ఉండదు కదా అని చెప్పి పీటర్ కీటింగ్ని పెళ్లి చేసుకుంది. సో ఈ చర్య ద్వారా రోర్కుకి ఎంతవరకు బలం అవుతుంది, డొమినిక్ ఫ్రాంకన్ నెక్స్ట్ ఎలా చర్యలు తీసుకుంటుంది, ఎలా ప్రతిస్పందిస్తుంది నెక్స్ట్ వచ్చే పరిస్థితుల ద్వారా అనేది మనం చూద్దాం. సో ఇక్కడితో పార్ట్ 2 అయిపోయింది. నెక్స్ట్ మనం పార్ట్ 3లో కలుద్దాం. సో అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగువాడిని. జై హింద్.